హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు అందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక జర్నీ అయితే చేయబోతున్నాను. మా కుటుంబానికైతే ప్రతి సంవత్సరం కూడా షిరిడి వెళ్ళి బాబాని దర్శించుకునే అలవాటు అనమాట. గత 25 సంవత్సరాలుగా మేము క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా 2 ఏళ్ల క్రితము వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఇయర్ అయితే వెళ్ళలేకపోయినామన్నమాట. అందువల్ల ఒక ఇయర్ పెండింగ్ అయితే పడిపోయింది. ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎందుకనో కానీ మరి అలా మాకు వీలు పడలేకపోయిందనమాట. ఇప్పుడైతే సమ్మర్ సెలవుల్లో పిల్లల్ని తీసుకొని చక్కగా మా కుటుంబం అందరము కూడా షిరిడి వెళ్తున్నాము. లగేజ్లు అయితే రెండిట్లోనే పెద్ద బ్యాగులలో పెట్టుకున్నామన్నమాట. అంటే ట్రాలీ చేయడానికి ఈజీగా ఉంటుందని. మేము రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ టు నాగర్సోల్ అనమాట. ఇంకా మాకు ఏసీ కోచ్ మాత్రం చెర్లపల్లి దగ్గర నుంచి మాకు అక్కడి నుంచి కన్ఫర్మ్ అయినాయి అనమాట టికెట్లు. అందువల్ల ముందు మా నార్మల్ టికెట్స్ తీసుకొని మేమైతే నార్మల్ బోగీలోకి అయితే ఎక్కడం జరిగింది. అక్కడ ఒక 5 నిమిషాలు నించున్నామండి. తర్వాత మంచిగానే సీట్లు దొరికినాయి. ఇంకా మా సీట్లలోకి అయితే మళ్ళీ మేము చెర్లపల్లి రాగానే మా సీట్లలోకి మేము వచ్చేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. ఉదయాన్నే ఇలా మనం సీనరీ అంతా చూస్తూ ఉంటే భలే అనిపించింది అనమాట. ఎందుకు అంటే మనకి ఇట్లా ట్రైన్లో కూర్చొని విండో సీటు పక్క నుంచి ఆ లుక్ అంతా చూస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దాని తర్వాత ఎప్పుడో మా పిల్లగాళ్ళు చిన్నప్పుడు ఇలా ఆ టీ అనేది తాగారనమాట. మెమరబుల్గా అనిపించింది. అంటే టీ పొడి ఇచ్చేసి మనకి పాలను ఇస్తాడు కదా, మనం టీ పొడిని ఇలా కలుపుకుంటే టీ అవుతుందన్నమాట. అది మా పిల్లల చిన్నతనంలో తాగారనమాట. అది భలే అనిపించింది వాళ్ళకి. ఇంకా నాగర్సోల్ అయితే కరెక్ట్ టైంకి అయితే భలే తీసుకొచ్చాడండి. ట్రైన్ అయితే ఎక్కడా కూడా లేట్ అనేది లేదనమాట. 8 కల్లా కరెక్ట్గా మేము ఇక్కడ దిగేసాము. ట్రైన్ అయితే ఎక్కడ డిలే కాకుండా అనుకున్న టైంకి అయితే కరెక్ట్గా ఇక్కడికి రీచ్ అయినామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం నాగర్సోల్ నుంచి ఒక 1 అవర్ ఉంటుందండి మనకి షిరిడీకి. మనకి డైరెక్ట్గా షిరిడీకి వచ్చే ట్రైను మనకి లాంగ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా కానీ జర్నీ ఒక 2 అవర్స్ మనకి డిలే అవుతూ ఉంటుంది. అందుకోసం మేము ఎప్పుడు షిరిడీ ట్రావెల్ చేసినా కానీ డైరెక్ట్గా ముందు షిరిడీకి బుక్ చేసుకోకుండా నాగర్సోల్కి మాత్రమే చేసుకుంటాము. ఎందుకు అంటే మనకి ఇక్కడ టైం కలిసి రావటం కూడా చూసుకోవాలి కదండి. వచ్చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాము అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. అందుకోసం నాగర్సోల్ వస్తే ఇక్కడ నుంచి 1 అవర్లో మనము షిరిడీకి రీచ్ అవుతాము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా దేవుడి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి అది మన ప్లాను. ఇంకా ఇక్కడి నుంచి మనకి వెహికల్స్ అయితే చాలా ఉంటాయండి. మనము ట్రైన్ దిగి బయటికి రావటం ఆలస్యం. ఇవన్నీ కూడా ఇక్కడ ఎప్పుడు రన్నింగ్ అయ్యే వెహికల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఈచ్ వన్కి వచ్చేసి 200 అయితే తీసుకుంటారండి. ఇంకా తెలియని వాళ్ళకైతే ఎక్స్ట్రా కూడా చెప్తారు. రెగ్యులర్గా వస్తూ ఉండే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ మనకి మనీ ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనము ఈజీగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళగలమన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము ట్రావెల్ అయితే షిరిడీ దాకా అనమాట. ఇక్కడ 1 అవర్ అయితే ఈ వెహికల్లో మేము ట్రావెల్ చేయబోతున్నాము. ఇక్కడ వెళ్ళే పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు చూడగానే అన్నీ ఎమ్మటే గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడైతే మాత్రం ఈ ప్రాంతం అనేది అయితే చేంజెస్ ఎక్కడా కాలేదండి. అంటే కొన్ని ప్రాంతాల్లో మనకి అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. కానీ ఈ మహారాష్ట్ర మాత్రం ఇక్కడైతే మాత్రం షిరిడి ఏరియాలో తప్ప ఈ మిగతా ఎక్కడ కూడా ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉందన్నమాట. మేము 20-25 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. కాకపోతే రోడ్ ఒక్కటి మాత్రం డెవలప్ అయింది. కానీ ఊళ్ళు మాత్రం అలానే ఉన్నాయి అన్నమాట. అంటే ఊళ్ళు ఇప్పుడు మనకి పూరిళ్ళు వెళ్ళిపోయి పెంకుటిల్లు వెళ్ళిపోయి డాబాలు అలా వస్తూ ఉన్నాయి కదండి. ఇక్కడైతే అలా ఏం లేదనమాట. ఇంకా ఈ హోటల్ గురించి చెప్పుకోవాలి. ఇది గణేష్ హోటల్ అనమాట. ఇంకెప్పుడు కూడా మేము ఇక్కడికి ఎప్పుడు షిరిడీ వచ్చినా కానీ ఇక్కడే ఉంటాము. అంటే బాగా తెలిసిన అన్నయ్య అనమాట ఇక్కడ. అందువల్ల వీళ్ళది సాయి గణేష్ రెస్టారెంట్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే
కొంచెం టిఫిన్లు చేసేసి ఇంకా మేము దర్శనానికైతే వెళ్ళబోతున్నాము. ఇంకా ఈ హోటల్ కూడా మాకు 20 ఏళ్ళుగా పరిచయం అనమాట. ఆంధ్ర మిల్స్ సాయి గంగా హోటల్ అనమాట, బాగా ఫేమస్. ఇది నెల్లూరు వాళ్ళది. ఆంటీ కూడా బాగా మాట్లాడతారు, మంచిగా పలకరిస్తారు ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని. ఇంకా ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి, అన్ని రకాల చట్నీలతోటి. మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ హాట్గా వస్తుందన్నమాట. అందుకోసం మాకు ఈ హోటల్ అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడనే మేము టిఫిన్ చేసి వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా మేము ఇక్కడ దేవుడి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫోన్లు ఉండవన్నమాట, ఎందుకంటే ఫోన్లు మనం లాకర్లో పెడతాం కదండి. ఫోన్లు లాకర్ దాకా వచ్చేసాం కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళి ఇంకా మేము బాబావారిని దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీకు ఈ డే మొత్తం కూడా విశేషాలన్నీ కూడా ఉంటాయి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా బోలెడు కబుర్లు అయితే మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను. ఇంకా షిరిడి ఎవరైనా కానీ షిరిడి రావాలంటే ఈజీగా రావచ్చు. ఈజీగా మనకి ఇక్కడ ట్రావెల్ చేసేది ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుందండి. ప్రతిదీ కూడా మనకి తెలుగు వారే ఎక్కువ ఉంటారనమాట. ఇక్కడ మనం ట్రావెల్ చేసే ఆటోస్ కానీ ఎవరైనా కానీ చక్కగా తెలుగులోనే మాట్లాడతారు. ఇదండి ఇక్కడ వీడియో మొత్తం కూడా ఇదనమాట. ఇంకా దీని తర్వాత మేము దర్శనానికి ముందే ఇక్కడ మా కరిమిన సత్రంలో చెప్పి వెళ్ళామన్నమాట, భోజనానికి ఇక్కడికి వస్తాము అండి అని చెప్పి. కరెక్ట్గా వీళ్ళు 1:30 కల్లా రావాలండి అని చెప్పారు. కానీ మాకు దర్శనము 4 గంటలు పట్టింది. అయినా కానీ భోజనం మీకోసం ఉంది అండి అని చెప్పి వీళ్ళు మాకు 3 అయింది, మేము 3:30 అయింది అనమాట బయటకు వచ్చేసరికి. చక్కగా ఉంది, భోజనం చేసి వెళ్ళండి అంటే మార్నింగ్ భోజనం చేసేసి ఇంకా ఈవినింగ్ మేము మళ్ళీ 6:30 కల్లా రెడీ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా ఈవినింగ్ కూడా వచ్చేసి ఇక్కడ 8కి టిఫిన్లు స్టార్ట్ అవుతాయండి. టిఫిన్ చేసేసి ఇంకా దేవాలయానికి అయితే వెళ్తున్నాము మళ్ళీ ఒక్కసారి. ఇంకా వీలుంటేనేమో దర్శనము, లేదా చుట్టుపక్కల పిల్లలకి అవి ఇవి చూపించడానికి మేము ఇలా అయితే రెడీ అయ్యి, ఇది మొత్తం కూడా అలా ఉంటుందన్నమాట లోపల భోజనశాల మొత్తం కూడా. ఇంకా ఇది పిల్లలకి అనమాట. మార్నింగ్ అంతా కూడా పిల్లల్ని దేవుడు దర్శనం అనుకుంటూ తిప్పాం కదండి. ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళి పార్కులోకి అయితే తీసుకొని వచ్చాము. చక్కగా ఇక్కడ మన బాబావారి ఇట్లా చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే ఇంతకుముందు నేను ఎప్పుడూ రాలేదు ఈ పార్క్కి. ఇక్కడ పిల్లలు అయితే చక్కగా మనకి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిల్లల్ని చక్కగా ఇక్కడ అన్నీ చూపించుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేసామనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మాత్రం పిల్లలకి ఇంకేముంటాయండి, పిల్లలకి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంకా బొమ్మలు కొనే పని కూడా ఉందన్నమాట మాకు. అవి కొంటే మాకు ప్రశాంతం అనిపిస్తుంది. ఈ డే మొత్తం కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా 5 నిమిషాలు కూడా ఖాళీగా కూర్చోకుండా చక్కగా దేవుడి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అలాగనే బాబావారి ఇక్కడ చిన్న పార్క్ అనమాట ఇది. ఈ పార్క్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఇంకా రేపు మళ్ళీ ఇంకేదైనా దర్శనం చేసుకోవాలి కాబట్టి దేవుడిని ఇంకా ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఈ ఈవినింగ్ అయితే పిల్లలతోటి ఇలా అయితే చక్కగా వీళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి సరదాగా వీళ్ళని ఆడిపించేసుకొని, ఇదంతా గుడి వాతావరణం అండి. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో బాబావారైతే కొలువయ్యి ఉన్నారనమాట. ఇది మొత్తం కూడా డెవలప్ చాలా అయిందండి. ఇప్పుడు ఇంతకుముందు ఇవన్నీ లేవన్నమాట. ప్రతి సంవత్సరము కూడా కొత్త కడుతూ ఉన్నారు. ఎంత బాగుందో చూడటానికి. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది, సెక్యూరిటీ చాలా ఉంటుందన్నమాట. పిల్లలు బయటికి పోకుండా మొత్తం గ్రిల్ సిస్టమ్ ఉంటుంది. బోలెడు ఉంటాయండి చూడటానికి, చాలా అనమాట. ఇంకా గుడి లోపల మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకొక పార్క్ ఉంటుందన్నమాట. అది స్పెషల్ పార్క్ అనమాట. అక్కడ బాబావారు నీళ్లు తోడిన బావి ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ ఏంటంటే మార్నింగ్ మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అవి అప్పటికే చాలా లేట్ అయింది, లంచ్కే వెళ్ళాలి కాబట్టి అటు వెళ్ళలేదనమాట. ఇంకా ఈవినింగ్ లోపలికి వెళ్ళకుండా బయట ఉన్న పార్కునే పిల్లలకు చూపించాం కాబట్టి అది చూపించడానికైతే వీలు లేదు. మేము మళ్ళీ దర్శనం చేసుకుంటే మాత్రం తప్పకుండా అది మొత్తం కూడా నేను ఆ వాతావరణం అంతా ఎట్లా ఉన్నది అనేది అయితే మీకు చూపించబోతున్నాను. పిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉంటే వీళ్ళతో ఉండి ఇక్కడైతే మేము స్పెండ్ చేసామండి చాలాసేపు. భలే అనిపించింది. మంచి వాతావరణంలో షిరిడి వచ్చాము అంటే మన దగ్గర ఉన్న గుళ్ళకి మనం ఎలా వెళ్తాము అలానే అనిపిస్తుంది మాకు ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే మేము చాలాసార్లు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మన దగ్గరలో ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక ఫీలింగ్తో ఉంటాం. ఎందుకంటే
ఇటు ఇటు గుడి వాతావరణం మొత్తం కూడా ఎటు వెళ్ళాలి ఎటు రావాలి మొత్తం కూడా బాగా పర్ఫెక్ట్గా తెలుసు. దాని తర్వాత మేము బస చేసిన హోటల్ కూడా గత 20 ఏళ్ళగా మాకు అన్నయ్య పరిచయం కాబట్టి అది కూడా మాకు మా ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. అక్కడ కూడా చక్కగా ఉంటుంది మాకు. ఇలా ప్రతిదీ కూడా మాకు ఇక్కడంతా పరిచయం కాబట్టి మన గుళ్ళకి మన దగ్గరలో ఉన్న గుళ్ళకి మనం ఎలా వెళ్తాము అలానే అనిపిస్తుంది మాకు. బోలెడు దూరం మహారాష్ట్ర వచ్చాము ఇక్కడ అన్న ఫీలింగే ఉండదండి. షిరిడి వచ్చిన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వీడియోని లైక్ చేయండి.